వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్. ఈరోజు నేను అటుకులు బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేద్దామా? ఆయిల్, డ్రై రెడ్ చిల్లీ అండ్ జింజర్, సాల్ట్, ఆనియన్, క్యాష్యూ, ఆల్ మసాలా ఐటమ్స్, కోకోనట్, 2 గ్లాస్ అటుకులు. ఇవన్నీ అటుకులు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నా. ఆ మిక్సీ జార్‌లో 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 ఇలాచీ, 2 లవంగ్ అండ్ దాల్చిన చెక్క, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు. నెక్స్ట్ జింజర్ అండ్ డ్రై రెడ్ చిల్లీ. నెక్స్ట్ గ్రాటెడ్ కోకోనట్ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్‌ని కూడా వేసేసుకుందాం. వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మన మసాలా బ్యాటర్ రెడీ. ఈ మసాలా బ్యాటర్‌ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. నేను ఒక బాండీ తీసుకున్నా. ఆ బాండీలో 2 గ్లాస్ అటుకులు వేసుకుందాం. వేసుకొని దీన్ని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేను ముందుగా స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక బాండీ పెట్టేసుకున్నా. ఆ బాండీలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్, గ్రీన్ చిల్లీ అండ్ కర్రీ లీవ్స్ వేసుకొని దీన్ని బ్రౌన్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 కప్ క్యాష్యూ కూడా వేసేసుకుందాం. వేసుకొని స్టిల్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యాష్యూ ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్‌ని కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. స్టిల్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా బ్యాటర్‌ని కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం ఇప్పుడు బాగా కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దీన్ని మనం కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని స్టిల్ ఆయిల్ అంతా పైకి వచ్చిన వరకు దీన్ని మనం బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి. చూసారా? ఇలా ఆయిల్ అంతా పైకొచ్చిన తర్వాత మనం ఇప్పుడు హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాం. వేసుకొని టేస్ట్‌కి సరిపినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్‌లో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. మసాలా ఎంత బాగా కుక్ అవుతే బిర్యానీ అంత టేస్టీగా ఉంటాది. చూసారా? మన మసాలా బాగా కుక్ అయిపోయింది. సో, ముందుగా నేను కడిగి పెట్టుకున్న అటుకుల్ని కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసుకొని ఈ మసాలా దాంట్లో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా అన్నీ అటుకుల్ని బాగా మిక్స్ అయిన వరకు దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసేసి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత మన టేస్టీ అటుకులు బిర్యానీ రెడీ. ఈ బిర్యానీని మనం ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్‌లో సర్వ్ చేసేసుకుందాం. ఇలా సర్వ్ చేసిన తర్వాత మనము ఈ అటుకులు బిర్యానీ కర్డ్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటాది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.